అల్లుడు ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ కె పునీత్ హైకోర్టులో ఊరట లభించింది. అరెస్టుతో పాటు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేఏ పాల్ వినతిపై తగిన ఆదేశాలు ఇవ్వండి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. ఏపీలో ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిలుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పాల్ వినతిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్కు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమాలు జరగకుండా, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా ఉండేలా ఏపీలో ఎన్నికలు చివరి ఫేజ్లో నిర్వహించి వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని పాల్ హైకోర్టులో పిలుపు వేశారు. మంగళవారం నేరుగా వాదనలు వినిపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపై స్పందన లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఫలానా విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని పిటిషనర్ కోరలేరన్నారు. ఈ పిల్కు విచారణ అర్హత లేదని వింతపత్రం ఇస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతకీ పిల్లుని డిస్మిస్ చేస్తే ఆర్డర్లు అవుతాయి, ఆర్డర్లు ఉండవు. ఇక్కడ పిల్ డిస్మిస్ చేశారా లేదా అన్నదే అసలు పాయింట్. అయితే జగన్